ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ రేపుతోంది. 3 జట్లు ఇప్పటికే ఇంటిదారి పట్టినా 7 జట్లు మాత్రం ప్లే ఆఫ్స్లో బెర్తుపై కన్నేశాయి. దీంతో ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. రేసులో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్గానే ఉంది. సీజన్ ఆరంభంలో 5 మ్యాచ్ల్లో ఒక్కటే గెలిచిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ 1.156. సీజన్లో ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్, జైపూర్లో పంజాబ్ కింగ్స్తో ఆడాల్సి ఉంది. చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంటుంది. ఒక్క మ్యాచ్లో గెలిచినా రేస్లో ఉంటుంది. కాకపోతే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం ముంబై జట్టు సాలిడ్గానే ఉంది. అందుకు తగినట్టే అంచనాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుతం ఎంఐ జట్టు 3వ స్థానంలో సెటిల్ అయింది. ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తగ్గేదే లేదంటోంది. సీజన్ ఆరంభం నుంచి అద్భుతంగా రాణిస్తోంది. బయట వేదికల్లో అయితే ఆర్సీబీకి తిరుగు లేకుండా పోయింది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచ్ల్లో గెలిచింది. 16 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ 0.482. బెంగళూరులో ఇంకా 2 మ్యాచ్ల్లో ఆడాల్సి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ను లక్నోలో ఢీకొట్టబోతోంది. ప్లే ఆఫ్స్ చేరడానికి ఆర్సీబీకి ఒక్క విజయం చాలు. ప్రస్తుతం ఉన్న 16 పాయింట్లతో కూడా ప్లే ఆఫ్స్ చేరడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఛాన్స్ ఉంది. కానీ ఇతర మ్యాచ్ల ఫలితాలు ఆర్సీబీకి ఫేవర్గా రావాల్సి ఉంటుంది. చివరి 3 మ్యాచ్ల్లోనూ గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 2లోనే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ 2వ స్థానంలో ఉంది. ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉంది. టాప్ ప్లేస్ను నిలబెట్టుకోవడంపైనే గుజరాత్ టైటాన్స్ ఫోకస్ చేసింది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన జీటీ 8 మ్యాచ్ల్లో గెలిచింది. 16 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ 0.793. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్తో ఆడాల్సి ఉంది. ఇంకొక విజయం సాధించిన ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది. చివరి 3 మ్యాచ్లు ఓడినా జీటీకి అవకాశాలుంటాయి. ఓవరాల్గా చూస్తే గుజరాత్ టైటాన్స్ ఫేవరెట్స్ జాబితాలోనే ఉంది. జీటీ ఆడే చివరి 2 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లోనే ఉన్నాయి. అహ్మదాబాద్లో ఈసారి జీటీకి 4-1 రికార్డు ఉంది. ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో 15 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ 0.376. ఇంకా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్తో తలపడాల్సి ఉంది. 3 2 మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కింగ్స్కు ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. ఒక్క మ్యాచ్లో గెలిచినా పంజాబ్ కింగ్స్కు అవకాశాలుంటాయి. కానీ ఈక్వేషన్స్ కలిసి రావాలి. ప్రస్తుతం ఉన్న 15 పాయింట్లతో కూడా పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు చేరవచ్చు. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ తన చివరి 2 మ్యాచ్లు ఓడిపోవాలి. లక్నో సూపర్ జెయింట్స్ చివరి 3 మ్యాచ్ల్లో 2 కంటే ఎక్కువ గెలవకూడదు. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమయ్యే అవకాశం ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడింది. 13 పాయింట్లు సాధించింది. ఇంకా గుజరాత్, ముంబై, పంజాబ్తో ఆడాలి. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రతి మ్యాచు కీలకమే. 3 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం ఖాయమే. 2 మ్యాచ్ల్లోనే గెలిస్తే ఇతర జట్ల ఫలితాలు డీసీకి అనుకూలంగా రావాలి. 12 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ 11 పాయింట్లు సాధించింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎగ్జిట్ ఇచ్చేలాగే కనిపిస్తోంది. కేకేఆర్ ఇంకా ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్తో ఆడాల్సి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ 11 మ్యాచ్ల్లో 10 పాయింట్లు సాధించింది. చివరి 3 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటుంది. ఎల్ఎస్జీ ఇంకా ఎస్ఆర్హెచ్, జీటీ, ఆర్సీబీతో ఆడాల్సి ఉంది.